నమస్కారాలు. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి నా విద్యార్థులు, మరి విద్యార్థుల పిల్లలు కావచ్చు, అప్పుడు విద్యార్థులు, మరి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ లాగా మీ అందరికి కూడా శుభాశిష్యులు. మరి ముఖ్యంగా ఇప్పటిదాకా మా సార్లందరూ కూడా దొంతి గురించి చెప్పడం జరిగింది. అనుభవాలు చాలా ఉన్నాయి. మరి అరుణోదయ మేడం కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే అంటుంది. చంద్రమోహన్ సార్ ఫస్ట్ అపాయింట్మెంట్ దొంతి స్కూలే. ఇక సోమశేఖర్ సార్ అయితే అదే స్కూల్లో చదివిండు, అదే స్కూల్లో అపాయింట్మెంటు. ఇంకా ముఖ్యమైందంటే దొంతి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మొదటి పోస్ట్ కూడా సార్దే. 2025 నవంబర్ 20 నాడు జాయిన్ అయ్యిండు ఆయన. 2005 నవంబర్ 20 తారీఖు సార్ది ఫస్ట్ అపాయింట్మెంట్. 16 అయితే మరి సార్ ఎస్పీలు రాయడము, రకరకాల వ్యవస్థలు. మరి నాకు కూడా ఇక్కడ ఏంటంటే సంవత్సరాలు ఒక నెల హెచ్ఈటీగా పనిచేస్తూ అనేక పాఠశాలలో పనిచేస్తూ నా సబ్జెక్టు బయోసైన్స్ అయినప్పటికీ హెచ్ఈటీగా అన్ని క్లాసులకు నా సబ్జెక్టు నేను చెప్పలే. మ్యాథ్స్, ఇంగ్లీషు, హిందీ ఏది ఖాళీ ఉంటే అది చెప్పడం అనేటువంటి జరిగింది. 16 సంవత్సరాలు ఒక నెలకు 24/10/2005లో దొంత ఏరియాలో కానీ ఎక్కడ కానీ పోస్టులు లేవు. ఈ నేషనల్ హైవే అవతల పక్క ఒక్క పోస్టు కూడా లేదు, అన్నీ ఇటే ఉన్నాయి. ఇది దొరకడానికి కూడా నాకు ఒక కారణం ఏంటంటే ఇది కూడా దొరకకపోతుండే. ఇక్కడికి కృష్ణమాచార్య అని సారు ప్రమోషన్లో వచ్చిండు ఇక్కడికి. మాకంటే ఒక వారం 10 రోజుల ముందే అక్టోబర్ 9 తారీఖు ఏమో వచ్చిండు. వచ్చి దొంతిలో జాయిన్ అయితే అప్పుడు ఆయనకు ఆల్రెడీ అప్పటికే స్టేట్ అవార్డు వచ్చింది, బెస్ట్ టీచర్ అవార్డు. అక్కడ కౌన్సిలింగ్లో కూర్చుంటే ఏమన్నారంటే దొంతికి ఒక సార్ వచ్చిందట, అక్కడికి పోవద్దు, ఆ స్కూలు హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్ అట. ఎవరో తెలియదు నాకు కూడా, కానీ అందరు అట్లా అనుకొని పోస్టులు వదిలిపెడితే నాకు దొరికింది అది. నా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మన డ్యూటీ మనం చేసుకుంటే ఆయన మనల్ని ఏం చేయడు అనే ఆలోచనలో నేను తీసుకున్నా. 24/10 సాయంత్రం వచ్చి జాయిన్ అయ్యేటప్పటికి ఈ మొగ్దుంపూర్ చౌరస్తాకు వచ్చేవరకు నా నర్సింగ్లో ఆటోలో దిగుతుండాడు. నన్ను చూసే ఆటోలకే దిగిండు. ఇట్లా స్కూల్ ఎక్కడంటే సార్ దాని మళ్ళీ రిటర్న్లో ఆటోలో వెళ్ళిపోయాను. అక్కడికి పోయేసరికి సౌభాగ్య మేడం 10th మ్యాథ్స్ చెప్తుంది. ఆ మేడం దగ్గర రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. నెక్స్ట్ డే 25 నాడు పొద్దున నేను రాగానే 10:30కు కృష్ణమాచార్య హెడ్ మాస్టరు గేట్లకు వస్తూనే అన్నా నమస్తే నువ్వేనా అన్నాడు. సార్కు నాకు చాలా ఒక 10 ఏళ్ళ పరిచయం ఉంది. ఎక్కడంటే ఎస్ఎస్సి స్పాట్లో కలిసే వాళ్ళం, వాళ్ళ మెదకు మేము స్పాట్లో కలుసుకునే వాళ్ళం బాగా. కాబట్టి ఇక్కడ అదంతా కూడా మనం చూసినట్టయితే ఇక నేను ఇక్కడ పనిచేసింది 24/10/2005 నుంచి 24/7/2009 3 సంవత్సరాల 7 మాసాలు పనిచేసిన. కానీ ఎస్ఎస్సి బ్యాచ్ 4 పోయినాయి. 5, 6, 6, 7, 7, 8 థర్డ్, తర్వాత 8, 9 బ్యాచ్ పోయినాక మేము జూలైలో ట్రాన్స్ఫర్ అయిపోయినాం. 3 సంవత్సరాల 7 మాసాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. మరి మేము వచ్చేసరికి సౌభాగ్య మేడం ఉంది, ప్రమీల మేడం ఉంది, కృష్ణవేణి మేడం ఉంది, అరుణోదయ మేడం మేము జాయిన్ అయినాక వారం 15 రోజులకు ట్రాన్స్ఫర్లు వెళ్ళిపోయింది. మరి షరీఫ్ బాగున్నారు, స్థలం లేదు, ప్రేయర్ చేద్దామంటే కూడా గ్రౌండ్లలో పడకపోతారు, చాలా ఇబ్బంది అవుతుండే. 10th క్లాస్ రూమ్లో పోతే ఇంటర్వెల్ వరకు అలా అడిగే పెట్టేవారు. ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా మగ పిల్లలంతా వెళ్ళిపోదురు, తర్వాత కొద్దిగా ఖాళీ అవుతుంది. మధ్యాహ్నం మాత్రం క్లాస్ రూమ్ లాగా ఉంటుంది, 40-50 మంది ఉన్నారు క్లాస్ రూమ్ లాగా. ఆ బ్యాచ్లో ఒకటే అబ్బాయి ఉసిరికపల్లి విశ్వనాథం అని పిల్లగాడు పాస్ అయ్యింది. ఒకడని పేరు పెట్టుకునేవాళ్ళు. అమ్మాయిలు చాలా మంది పాస్ అయింది. ఆ ఇయర్లో రిజల్ట్ 40%. మేము వచ్చే కంటే ముందున్న రిజల్ట్ 18%, అప్పుడు 40. ఇక ఆ తర్వాత 63, 62, 60, 61 ఈ విధంగా దొంతి స్కూల్ రిజల్టు శివంపేట మండలనే టాపు. తర్వాత ఈ తూప్రాన్ ఏరియాలో కూడా మనదే ఫస్ట్ ఉంటుండే. మనకు IIIT బాసాలలో వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి అమ్మాయి మనకు
వీళ్ళది కాదు, మీ బ్యాచ్ కాదు. వచ్చినప్పుడు అకాడమిక్ ఇయర్ ఒక 6 నెలలు మాత్రం సిద్దిపేట దొంతి రోజు తిరగడం జరిగింది. మరి తర్వాత కూడా ఫ్యామిలీని చేంజ్ చేద్దామని తూప్రాన్లో రూమ్ తీసుకున్నాం. అప్పుడు అనిపించింది ఇక్కడ తూప్రాన్లో వాటరు స్కారిసిటీ బాగుంది, ఎక్కడ చూసినా రూమ్ పొడుగ్గా. అవి మళ్ళీ రూమ్ చూసుకున్నాక కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసి ఫ్యామిలీని అక్కడ నుంచి నేనే తిరుగుతా అని వారము సోమవారం వచ్చి శుక్రవారం పోవడం, అట్లా 3 సంవత్సరాలు అదే విధంగా పనిచేసిన. ఆ 3 సంవత్సరాల కాలంలో మీ అందరి ఇళ్ళల్లో కూడా వచ్చిన నేను. అవును, దొంతిలో అయితే చాలాసార్లు తిరిగిన. ఇక్కడ మరి మొగ్దుంపూరు, శభాష్పల్లి, గంగాయపల్లి, పోతాపల్లి, మల్లుపల్లి, దొంతితో పాటు ఇవన్నీ కూడా ఎస్ఎస్సి బ్యాచ్కు ఒకరోజు రాత్రి ఒకరోజు మార్నింగు దొంతిలో సైకిల్ తీసుకొని వచ్చి మీ ఇళ్ళల్లో అన్నీ మీ పరిస్థితులను చూసి మీ తల్లిదండ్రులకు చెప్పి టీవాలని చెప్పడం అనేటువంటి జరిగింది. మరి అది నాకు బాగా ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటే ఇక్కడ. తర్వాత మీ దగ్గర రాసిన రిజిస్టర్లు అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, కానీ ఎందుకో తెద్దామంటే అది దొరకలే తొందరగా. మీ ఆ 3 ఏళ్ళు తిరిగితే మీ ఫోన్ నంబర్లు, మీ అడ్రస్, మీ క్యాస్ట్, మీ తల్లి తండ్రి అన్ని పేర్లు ఆ లిస్టులలో ఉన్నాయి. మరి ముఖ్యంగా రిజల్ట్ పెరిగింది. ఇప్పుడు మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే చాలామంది కూడా ఏదో ఒక డ్యూటీ అనేది చేస్తున్నారు. అందరికి గవర్నమెంట్ జాబులు రావు. కొంతమంది రైతులుగా ఎదుగుతున్నారు, బిజినెస్దారులు ఎదుగుతున్నారు, ప్రైవేట్ కంపెనీలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో రకరకాల జాబులు చేస్తూ ఉన్నారు. సంతోషం. మా గవర్నమెంట్ సెక్టార్లోకి వచ్చిన స్కూల్ అసిస్టెంట్ సోషల్గా మొక్కంపూర్ అబ్బాయి కొంతాన్పల్లిలో పనిచేస్తున్నంటే అదృష్టవంతుడు. మేము కూడా అందుకు గర్వపడుతున్నాం. మీరందరూ కూడా ఎదగాలి. ఇంతకుముందు మా మధు సార్ చెప్పిండు, ప్రైవేట్ స్కూళ్ళకు వద్దు, ప్రైవేట్ స్కూళ్ళు వద్దు, గవర్నమెంట్ పాఠశాల ముద్దు. ముఖ్యంగా ఏంటిదంటే అక్కడ ఏమీ ఉండదు, డబ్బులు కట్టడము ఆర్భాటమే తప్పితే ఏమీ ఉండదు. గవర్నమెంట్ పాఠశాలల్లో నిష్ణాతులైనటువంటి బాగా చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు. మరి ఇంగ్లీష్ మీడియం అంటే కూడా ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. మన దగ్గర కూడా మేము పోయే కంటే ముందు 6వ తరగతి సక్సెస్ స్కూల్ అయింది, 7వ తరగతి స్టార్ట్ అయింది, మేము వెళ్ళిపోయాం. ఎందుకు వచ్చేటప్పటికైతే ఇక్కడ 540 అట్లా ఉండే. ఇక్కడ నుంచి నేను నంగనూరు జడిపిహెచ్ఎస్ హై స్కూల్కి పోయినా. అక్కడ కూడా ఏంటంటే దగ్గర పాఠశాల విడిచిపెట్టి నంగనూరుకు పోయినా. ఎందుకు పోయినా అంటే నేను 8th, 9th, 10th అదే స్కూల్లో చదివిన. అవకాశం రాదు అని దగ్గర పెడుతున్నవి ఎందుకు అంటే నేను ఏం చెప్పలే. నేను చదువుకున్న పాఠశాలకు ఒకసారి పనిచేయాలనే ఉద్దేశంలో నంగనూరుకు పోతే అక్కడ 570 మంది పిల్లలు, అక్కడ 9 సంవత్సరాలు 9 రోజులు పనిచేయడం జరిగింది. 2018 దాకా అక్కడ పనిచేయడం జరిగింది. 570 నుంచి మరి మోడల్ స్కూల్స్ అని, కేజీబీవీస్ అని ఇవన్నీ రావడం వల్ల మీకు వచ్చింది అది ఎక్కువ ఉండేది. ఆ తర్వాత 2018